వెల్కమ్ టు పూరాలోకల్. ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత కిర్లంపూడిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కుటుంబంలో వెలుగు చూసిన తీవ్ర విభేదాలు తాజాగా ఆయన అంత్యక్రియల వేళ మరోసారి రచ్చకెక్కాయి. ముఖ్యంగా ముద్రగడకు ఆయన కుమార్తె క్రాంతికి మధ్య ఉన్న విభేదాల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ కుటుంబంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ముద్రగడ పద్మనాభం అభిష్టానికి భిన్నంగా బార్లపూడి క్రాంతి జనసేన పార్టీలో చేరారు. అంతేకాకుండా ఆ సమయంలో ముద్రగడపై క్రాంతి పలు వివాదాస్పద వ్యాఖ్యలు విమర్శలు చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పరిణామాలపై తీవ్ర మనస్తాపానికి గురైన ముద్రగడ ఒకానొక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే క్రాంతిని తన భౌతిక కాయం దగ్గర కూడా రానివద్దు అని స్వయంగా ముద్రగడ కుటుంబ సభ్యులకు గట్టిగా చెప్పినట్టే తెలుస్తోంది. తాజాగా ముద్రగడ మరణాంతరం కిర్లంపూడి వేదికగా సాగిన పరిణామాలు ఆనాటి విభేదాలను, ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రజలకు మరోసారి గుర్తు చేస్తున్నాయి. రాజకీయాల వల్ల సొంత కుటుంబంలోనే వచ్చిన ఈ దూరం ముద్రగడ చివరి చూపు విషయంలోనూ ప్రతిఫలించిందా? కిర్లంపూడిలో అసలు ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠను రేపుతోంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.